ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు అయితే మీకు ఇండోర్ మొక్కలండి, క్వార్టర్స్ మొక్కలు చూపిస్తాను. మరి ఇవి పెట్టి ఎంతకాలం అయింది, మరి వీటికి రకరకాల మట్లు వేసేస్తానా, పోషకాలు ఇచ్చేస్తానా మీకు తెలియాలి కదా. ఏం అక్కర్లేదండి, పైసా ఖర్చు లేదు. మన ఇంట్లో వాటరు వస్తూ ఉంటుంది, పప్పులు కడిగినవి, బియ్యం కడిగినవి, అవి ఎలాగిస్తాననేది మీకు నేను చెబుతాను. కుండీల్లో మట్టిలు కూడా ఎప్పుడూ మార్చలేదండి నేను. ఈ మొక్కలు ఉన్నాయి చూసారా, ఇది మంచి క్వార్టర్స్ మొక్క అనుకోండి. ఇది చక్కగా ఇది పెట్టి సంవత్సరం అవుతుందండి అంతే. ఇది పెట్టి 10 సంవత్సరాల పైన అవ్విందండి. జిజి ప్యాంట్ అంటారు, జిజి జమ్ అంటారు, ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే మీకు తెలిస్తే నాకు చెప్పండి. తర్వాత ఈ కూడా పెట్టి 10 సంవత్సరాలు అయ్యిందండి. కానీ ఏ కుండీ మార్చలేదు ఇప్పుడు వరకు నేను. మట్టి తీసి మట్టి వేయడం అలాంటిది ఏమీ లేదండి. కాకపోతే నేను ఆకులు అయ్యి మగ్గబెడతాను, పువ్వులు, కాయగూరల తుక్కు మగ్గబెడతాను కదా. అదుగు పుడుగుప్పుడు అప్పుడంటే నెలకి 2 నెలలకి కాదండి, ఎప్పుడో గ్యాస్ వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను. రోజు నీళ్లు పోసేవలసిన అవసరం లేదండి వీటికి, ఎందుకంటే ఈ నీళ్ళు ఎక్కువ అవసరం కాదు ఈ మొక్కలకి. మామూలు నీళ్ళు వేసినా కూడా కొంచెం మట్టిలో కూడా బతికిపోయే మొక్కలు ఇవి. మనకి అర్థమైపోతుంది ఇప్పుడు మట్టి ఇలాగా గొల్లవుతుందండి, ఇలాగా కుండీలు మార్చేయాలి, ఇలాగా అలాగని చెబుతున్నారు, చాలా రకాలు చెబుతున్నారు. కాదండి, మనం కుండీలో పెట్టుకుంటాం కదా మొక్క, దానికి హాయి అంతా సరిపోదు. నేల మీద అనుకోండి మనం నీళ్ళు వేయకుండా బతికెత్తది, ఎందుకంటే భూమి నుంచి సారం తీసేసుకుని. మన కుండీలో మొక్క కాబట్టి నీళ్ళు ఇనికిపోతూ ఉంటే నీళ్ళు వేయాలి. ఇటొచ్చి మనం వేసిన నీళ్ళు ఎలా అంటే కింద కన్నాలుండి దిగిపోవాలి నీళ్ళు అప్పుడు మనకి మొక్క హెల్దీగా ఉన్నట్టే, మొక్క నీళ్ళు తీసుకున్నట్టే. నీళ్ళు దిగకుండా ఆగిపోతుంది కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఏర్లు ఎక్కువ మొక్కలు మాత్రమే అలాగవుతాయి, ఏర్లు ఎక్కువ పట్టేస్తాయి. ఆ ఏర్లు ఎక్కువ పట్టేసింది ఏమవుతుందంటే నీరు దిగదు, మనం మార్చవలసి వస్తుంది అన్నమాట. ఒక్కొక్క మొక్క ఎక్కడో ఉంటాయన్నమాట, అన్ని మొక్కలు కాదు. ఇలాంటి ఏమీ వేర్లు లెక్క వేర్లే ఉంటాయండి. ఇది కూడా నేను పెట్టి 10 సంవత్సరాల పైన అయిందండి. ఈ ప్యాంటు కూడా ఇదైతే 5 సంవత్సరాల పై మాట. ఇది 5 సంవత్సరాల పై మాట అండి. ఇది చూసారు కదా, ఇది ఒక రకం తెలుస్తుంది కదా. ఈ లైన్ ఏరియగా ఉంది, ఇది ఎలా ఉంది చూసారా, మీకు తేడాలు తెలుస్తాయి. నాకు ఇందులో ఉన్నాయి ఎన్ని రకాలు అనుకుంటున్నారు, ఇందులో ఉన్నాయి 2 రకాలు, 3 రకాలు ఉన్నాయండి. ఇది ఒక రకమే. ఇది ఏం చేస్తూ ఉంటానంటే, మరి నేను ఇస్తూ ఉంటాను కదా పోషకాలు, చెప్తున్నాను కదా. అంటే నేను ఏదో కొనేసి పనిగట్టుకుని వీటితోటి ఉంటూ చేసేసేది కాదండి. మనం పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి, మినపప్పు కడిగిన నీళ్ళు, అవి అందరూ మరి మినపగుళ్ళు వాడతారు కాబట్టి ఉండవనుకోండి. మొక్కలు ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నాను. చక్కగా బియ్యం కడుగుతాం కదా, రోజు అన్నం వండుకుంటాం కదా. అన్నం వాచుకున్న అన్నం అయితే అన్నం మంచిదండి మన ఒంటికి కూడా. మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న దానికన్నా ఉంచితే గంజి తీసేస్తాం కాబట్టి అందులో కొన్ని ఉండవు, మనకి షుగర్ అయ్యి మన కంట్రోల్లో ఉంటుంది. అందుకు అన్నం వాచుకోవడం మంచిది. ఆ వాచిన గంజి వస్తుంది కదా, బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి కదా, అవి ఒక దాంట్లో పోసి కరెక్ట్గా 3 రోజులు ఉంచేయండి. మంచి పులిసి, మంచి వాసన, మంచి బాగుంటుంది కూడా, మనం తాగేయాలనిపిస్తుంది. అదే లక్షించారు పెట్టుకుంటాం కూడా. అయితే అది కొద్దిగా నీళ్ళు కలిపేసి ఇచ్చేయాలండి. ఒక్కొక్కరు చూపిస్తున్నారు బాగా నీళ్ళు ఒక కప్పుడికి ఒక బాల్చిన నీళ్ళు కలిపేసి అలాగది ఇస్తున్నారు. నేను అలాగే ఇవ్వనండి, ఎలా ఇస్తాను కూడా చూపిస్తాను మీకు. అంటే ఆ నీళ్ళు పోస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. నీళ్ళు మామూలు నీళ్ళే పోసేసిన అప్పుడప్పుడు. కుండీలు కూడా పెద్ద ఏమీ కాదు, చూసారా ఎలా ఉందో. అయితే నేను ఎవరు వచ్చినా కూడా పెంచుకుంటాననే వాళ్ళు అడిగిన వాళ్ళకన్నా అడగని వాళ్ళకన్నా ఇరగొట్టేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇలా పాడితే అలా వచ్చేస్తాయి. మళ్ళీ ఇలా వచ్చేసింది అనుకోండి, సరే కొందని చెప్పేసి ఇరగొట్టేసి అలా మొక్కల్లో పాడేస్తాను, అక్కడ కూడా బతికిపోతూ ఉంటాయి. నేను ఇదైతే 10 సంవత్సరాల పై మాట, కానీ ఇవైతే 10 సంవత్సరాల పై మాట అనమాట అండి. ఈ మొక్క ఎంత బాగున్నాయి చూసారా, గుమ్మం దగ్గర ఎంత నిండుగా ఉన్నాయో. అంటే ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంటికి వచ్చేవారు ఈ మొక్కలు చూసి అబ్బా ఎంత బాగా పెట్టుకున్నారో అనుకుంటారు కదా. మనకి ఇంటికి దిష్టి అనేది ఉండదు మెయిన్. తర్వాత ఈ చెట్లు, ఈ మొక్కల వల్ల మనకి గాలి మంచి ఆశ్చర్యం, మంచి ఆరోగ్యం చక్కగా. ఇది ఇండోర్ ప్లాంట్ అండి, కానీ పొద్దుపొడి పెండ ఇలాగా తగులుతుంది. మొక్కలకు ఆ మాత్రం ఎండ కూడా తగలాలి, ఎంత ఇండోర్ ప్లాంట్లు అయినప్పటికీ కూడా. చూసారు కదా, ఇది మరి నీళ్ళు కూడా ఏమి నీళ్ళు చూపిస్తాను ఓరబెట్టినవి. ఇవ్వండి మా ఓనర్ గారి మొక్కలు చక్కగా ముద్దనంది, వద్దనం, సెంపెంగ, నేరేడు, అలానే మరి బాదం, మరి పారిజాతం, ఇవన్నీ చక్కగా పెద్ద పెద్ద మొక్కలు. అంటే ఇది పెద్ద గ్రౌండ్లా ఉంచి ఎక్కువ మట్టేసేసి పెట్టిన మొక్కలు అన్నమాట అండి ఇవి. అంటే అంత నేల మీద వేసినట్టే, నేల అనుకోండి, కింద ఎక్కువ మట్టేసారు, అంత బాగుంటాయి అన్నమాట. జీడి మామిడి చెట్టు కూడా ఇక్కడే ఉందండి, చూపించాను. జీడి మామిడి పళ్ళు కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇది నా తులసమ్మ చక్కగా ఇలా పెట్టుకుని ఇక్కడ
ఎంత ఎక్కువగా ఎదిగిందో చూసారా. నేను ఇచ్చే పోషకాలు ఎంగిల్ చేతులు కడగటం కానీ, ఎంగిల్ మనం ఏదంటే కలపడం అలాంటివి ఇవ్వనండి. పోషకాలు మట్టి తయారు చేసినా కూడా, నీళ్ళు కూడా నేను పప్పులు అవి కడుగుతాను కదండి. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన మొక్కలే కాదు మన ఏంటి వాళ్ళ ఏంటి ఏమైనా మొక్కలే కదా, ఈ మొక్కలు కూడా ఇస్తూ ఉంటాను అన్నమాట. చక్కగా జీడి మామిడి చెట్టు చూపిస్తాను. ఇవిగోనండి జీడి మామిడి పళ్ళు చూసారా, జీడి పిక్కలు తయారవని. మేము కూడా చాలా కాయలు కోసుకున్నామండి. ఓనర్ గారు కోసుకునే లాగాలో రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు కోసేస్తున్నారండి. చక్కగా పళ్ళు అవి చూసారా, కవర్లు కట్టారండి మా ఓనర్ గారు. కానీ చాలా కాయలు కాసిందండి, చాలా కోసేసాం. మరి కొద్దిగా ఉన్నాయండి, ఓ 30 కాయలకు ఉంటాయన్నమాట. ఇది జీడి మామిడి చెట్టు మనం పెట్టాను కదా, అదే ఇంకొంటి పళ్ళు కవర్లో కూడా కనపడుతున్నాయి చూడండి. ఇది లెమన్ గడ్డి అండి, ఇది క్వార్టర్స్ మొక్కలు. ఇది క్వార్టర్స్ గడ్డి చాలా బాగా వస్తుంది, అంగులు తగిలించుకుంటే. ఇది లెమన్ గడ్డి మా ఓనర్ గారు కొంచెం ఇచ్చాను, నేను ఇందులో పెట్టాను, ఇంత బాగా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం వచ్చినప్పుడు పెట్టినవి, మనం ఇచ్చినాయినండి. ఇవి అందరూ కుండీలు చూసారు కదా, 10 సంవత్సరాలు ఉంటుంది అన్నాను, ఇలా పెట్టేస్తారు పాపం, అలా వచ్చేసినాయి. ఇది కూడా మనం ఇచ్చింది, అది కూడా మనం ఇచ్చిందేనండి, బిళ్ళగన్నేరు. చక్కగా ఇలాగా మరి మనం ఇదిగోనండి. ఇది కూడా చూసారా, చిన్న ఆకు పెట్టారు ఓనర్ గారు, అలా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో. అంటే ఇలాంటి గుమ్మం ముందు ఉండటం వల్ల ఇంటికి దిష్టి ఉండదండి. ఇవిగోనండి మినపప్పు కడిగి ఇందులో పోసుకుంటారన్నమాట. అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మినపప్పు కడిగి నీళ్ళు ఇలా పోసేసి ఇందులో ఒక 3 రోజులు అలాగ వదిలేస్తాను. మంచిగా ఊరతాయి అన్నమాట. కొంచెం పాడైపోతాయి కదండి, మనకి బలమైన ఆహారం ఎలాగో పాడైపోయిన నీళ్ళు మొక్కలకి అలాగా. చక్కగా ఈ మినపప్పు కడిగిన నీళ్ళు ఇందులో మిగిలిన మజ్జిగున్న ఏమన్నా వేసేస్తూ ఉంటానన్నమాట ఈ 3 రోజులు. ఈ నీళ్ళు చూసారు కదా, 2 బాల్చాల నీళ్ళండి, డబ్బా పెద్దది. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు, ఇదిగోనండి గంజి ఇందులో పోసాను. ఇది కూడా వారం రోజులైనా ఊరబెట్టవచ్చు, 4-5 రోజులైనా ఊరబెట్టవచ్చు. అందులో కొంచెం నీళ్ళు కలిపేసి నేనైతే చిక్కగానే ఇచ్చేస్తానండి. అలా ఇచ్చుకోవటం మొక్కలకి బలం. మనం కుండీలో పెడతాం, దాని ఆయువు ఎంత, కుండీలో మట్టి ఎంత ఉంటుంది. మరి ఒక్కొక్క మొక్క ఉందనుకోండి, ఆ మొక్క చిన్న కుండీలో పెట్టి కొద్దిగా మట్టి వేసినా కూడా బతికిపోద్ది కదా. ఒక్కొక్క మొక్క పెద్ద కుండీలోనే పెట్టాలి కదా, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ గింజ కూడా ఇందులో పోసేస్తానండి. ఈ పోసాను కదా, ఇంక నీళ్ళు ఏమీ కలపనండి. ఎంత చిక్కగా ఉన్న నీళ్లు పట్టుకెళ్ళి చక్కగా మొక్కలకి వేసేస్తానన్నమాట. ఇదిగోనండి ఈ మొక్కలకు కొద్దిగా ఇస్తాను. మా వారికి చెప్పలేదు నేను, చెప్పని పనులు చేసేస్తారండి. పైప్తో నీళ్ళు కొట్టేస్తారనమాట. ఈ ఊరబెట్టి నీళ్ళు పోద్దాం కదా అనుకునేటప్పటికి ఆయన ఏం చేస్తారు, నీళ్ళు కొట్టేస్తారు. మరి ఈ మొక్కలకి నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, ఇండోర్ మొక్కలకి. అందుకు కొంచెం ఇచ్చుకుందాం మనం. చక్కగా కొద్దిగా వద్దు కాదండి, ఇవి కూడా బలంగా ఉండాలి అంటే అలాగా నేను ఇలా పోషకాలు ఇవ్వటం వల్ల ఈ మొక్కలు ఇంత హెల్తీగా ఇంత ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇదిగోనండి, ఇది కోటర్స్ మొక్క, ఇది కొబ్బరి మొక్క వచ్చిందని మా ఓనర్ గారు పెట్టారంట. ఇది చూసారు కదా, డ్రాగన్ ఫ్రూట్. ఇవి చక్కగా ఇది ఇలా ఉంది కదా అని ఇందులో పెట్టేశానండి. ఏంటంటే ఇవి ఇవ్వండి నాసు మొక్కలు. ఈ దీనికి కూడా మినప్పొట్టు వేసేసామనుకోండి, మనం ఈ డ్రాగన్ ఫ్రూట్కి, ఈ మొక్కకి, డ్రాగన్ మొక్కకి మినప్పొట్టు బాగా బలం పెరిగిపోద్ది అన్నమాట. ఇదిగోనండి ఈ కొమ్మకి కింద నుంచి కొమ్మ వచ్చిందన్నమాట. అయితే ఎండ ఉండాలి, ఈవిడికి ఎండ లేక ఇలా పడింది అనుకోండి, కొమ్మల కింద వస్తుంది. మనం పెట్టిన 7 నెలలకి 8 నెలలకి కాపు వచ్చిందండి ఇంతకుముందు. ఇదండి ఈ పక్క నుంచి వస్తే నా మొక్కలు ఎంత పక్క పడుతున్నాయి చూడండి. ఇది ఆవకాడ చక్కగా. ఇదిగోనండి అదంతా నా మొక్కల సామ్రాజ్యం. చూసారా ఎలా ఉన్నాయో. అంటే ఇలా మొక్కలు ఉండటానికి కారణం నేను ఇచ్చే ఈ నీళ్ళండి. ఇలాగా మనం ఇప్పుడైతే నేను ఇలాగ ఇస్తున్నాను కదా మినప నీళ్ళు. మరి మజ్జిగ చేస్తాం కదా, మీగడ తొరక తీసిన మజ్జిగ చేస్తాను. మీగడ తొరక సాటు పెట్టి తీసి వెన్న తీస్తాను, ఆ నీళ్ళు వస్తాయండి. అది ఒక 2 లీటర్లన్నా వస్తుంది మజ్జిగ. అప్పుడు బాల్చాడు నీళ్ళు అవి ఇలా కలుపుకొని అన్ని మొక్కలకి వేసేస్తాను అన్నమాట. అలాగా చక్కగా అలా ఇస్తూ ఉంటాను. కాయగూరల తుక్కు, పువ్వుల తుక్కు మగ్గ పెడతానండి, అదే కాంపోస్టు. తర్వాత ఆకులు కూడా ఏమన్నా లభిస్తే ఇస్తూ ఉంటాను. అంతేనండి. నేనైతే ఇంతవరకు కూడా పెట్టి 10 సంవత్సరాలే, 15 సంవత్సరాలే, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, సంవత్సరం కూడా ఉన్న మొక్కలు ఉన్నాయి కుండీల్లో పెట్టి.
ఎప్పుడు ఏ మొక్క నేను మార్చి మట్టి ఎగిరిపోయిందనో లేకపోతే మట్టి గట్టిపడిపోయిందని అలాంటివి నేను ఎప్పుడూ చేయలేదండి. మనం వేసిన నీళ్లు కుండీలోంచి కిందకి దిగిపోవాలి, రంధ్రాలు ఉండి, అప్పుడు మొక్క నీళ్ళు పీల్చుకుంటున్నట్టు అర్థం. మనకి గాలి వెళ్తున్నట్టు అర్థం. గాలి కూడా తగలాలి ఏర్లకి, అప్పుడే బాగా అభివృద్ధి అవుతాయి మొక్కలు. అంతేనండి. నీళ్ళు అది వెళ్ళట్లేదు అనుకోండి, ఆ మొక్క ఏర్లు ఎక్కువ కట్టేసి మొక్క మట్టండి. ఎలాగా నీరు తిక్కకుండా గట్టిగా అయిపోతుంది చూసారా, అది ఏర్లు ఎక్కువ కట్టేసి మొక్క అయితే అలా అవుతుంది. అప్పుడు తీసేసి ఏర్లు కటింగ్ చేసేసి పెడతారు. నాకు అలాంటివి పెట్టే అవకాశం ఎప్పుడూ రాలేదు, నేను పెట్టలేదండి. సరేనండి, మా వారు వచ్చేసారు. ఆయన గబగబా వంట చేయాలండి. పనిలో ఉన్నానేమో అనుకుని కోప్పడతారు. మరి ఇదండి మొక్కల సామ్రాజ్యం. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే చెబుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.